చూసి భయపడ్డా, ఏంది అంత ఎర్రగుంది, కోడలేంది ఉండటానికి పెట్టిందా పోవటానికి. ఈరోజైతే బాగా కారంగా తినాలనిపిస్తుందండి, అందుకని స్పైసీగా ఒక దోశ ట్రై చేశాను. మా అత్తయ్య అయితే ఫస్ట్ ఆ దోశ చూసి చాలా భయపడ్డారు, ఏంట్రా బాబు ఇది ఎట్లా ఉంది అని. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు చికెన్ దోశ అనేది. చికెన్ దోశ కోసం ఫస్ట్ ఏం చేయాలంటే పెనంని బాగా వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత దోశ బ్యాటర్ తోటి దోశ వేసుకోవాలి. చాలా పల్చగా వేయాలండి. ఇక్కడ పల్చగా వేసిన తర్వాత నెక్స్ట్ మనకి చికెన్ పికిల్ ఉంటుంది కదా, చికెన్ పికిల్లో గ్రేవీని ఇలా మనం దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే మనం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మీరు బాగా స్పైసీగా తినగలరు అనుకుంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. లేదు మేము అంత స్పైసీగా తినలేము అనుకుంటే మాత్రం ఒక స్పూను తక్కువే వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇదైతే బాగా రోస్ట్ అవుతుంది. మనకి ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ పికిల్లో ఉన్నటువంటి ఆయిలే, ఇంకా మళ్ళీ మనం ఎక్స్ట్రా వేయాల్సిన పని ఏం లేదు, ఆయిల్ సరిపోతుంది. దీన్ని బాగా రోస్ట్ అవనిద్దాము. ఇది ఐరన్ పెనం కాబట్టి దోశ మనం ఎలా వేసినా కూడా స్మూత్గా ఉంటుంది. అలాగే ఎంతసేపు ఒకవేళ మనం లేటుగా తిన్నా కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి ఐరన్ అయితే. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఇవి నాన్ స్టిక్ అనేవి వాడుతున్నారు. నాన్ స్టిక్ ఓకే, అప్పటికప్పుడు తిన్నా టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ హెల్త్కి అంత మంచిది కాదు. చూడండి ఎంత రెడ్గా వచ్చిందో ఈ ఐరన్ తవా మీద. సో మీకోసం నెక్స్ట్ ఇంకో దోశ కూడా వేసి చూపిస్తాను. ఇలా మళ్ళీ సెకండ్ దాన్ని కూడా పల్చగా వేసుకోవాలండి. పల్చగా వేసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా చికెన్ పికిల్లో గ్రేవీని మళ్ళీ దోశ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇక్కడ కూడా ఆయిల్ అనేది చక్కగా బయటకు వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత కొద్దిసేపు మనం దీన్ని ఏంటంటే బాగా రోస్ట్ అవనిద్దాము. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి అండి. ఒకవేళ మీరు నాన్ స్టిక్ మీద చేసే పని అయితే మాత్రం ఖచ్చితంగా ఇంత పలుచగా వేస్తే మాత్రం మీకు బాగా గట్టిగా ఉంటాయండి. కొంచెం మందంగానే వేసుకోండి. ఐరన్ అయితే పలుచగా వేసుకున్నా మనకి ఇబ్బంది ఏం లేదు. నాన్ స్టిక్ వాళ్ళైతే కొంచెం చెక్ చేసుకోండి అది. సో ఇది కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత తీసేద్దామండి. సో ఫస్ట్ టైం మనం చికెన్ దోశ ట్రై చేసాము. సో దీన్ని కూడా తీసామండి. చూడండి ఎంత రెడ్గా వచ్చిందో. పెనం కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఒకసారి అత్తయ్యని అడుగుదాం ఎలా ఉంది. ఈరోజు చికెన్ దోశ వేసాం కదా, బ్రహ్మాండంగా ఉందమ్మా చికెన్ దోశ ఎర్రగా. కానీ నేను ఆ దోశ చూసి భయపడ్డా, ఏంది అంత ఎర్రగుంది, కోడలేంది ఉండటానికి పెట్టిందా పోవటానికి పెట్టిందా, ఇంత ఎర్రగా వేసింది అనుకున్నా. కానీ సూపర్గా ఉందమ్మా దోశ. నేను ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ తింటున్నా. నేను చూసి భయపడ్డా, కానీ తిన్నాక మటుకు బ్రహ్మాండంగా ఉంది అనుకున్నానమ్మా. సూపర్గా ఉంది. పోకుండా చికెన్ గుజ్జు అట్టు మీద రుద్ది అట్టు పోసింది, బ్రహ్మాండంగా ఉంది. మన వాళ్ళు చెప్తావా మరి వేసుకోమని చికెన్ దోశ? వేసుకోమని చెప్తానమ్మా, వాళ్ళకి తెలిసినా తెలియదు. బ్రహ్మాండంగా ఉంది అట్టు. కానీ చూస్తే మటుకు భయం వేసిందమ్మా నాకు, మా వాళ్ళు ఏం తిట్టాడు పెడుతుందని. కానీ బ్రహ్మాండంగా ఉందమ్మా అట్టు. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, బాగుంది అట్టు.